హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ 10 నుండి 12 వరకు నేను రొటీన్గా చేసే పనులు ఒక గంట మాత్రమే. ఆ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా వంట స్టార్ట్ చేసే ముందైతే రైస్ పెట్టేస్తాను. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడతాను కాబట్టి నానబెట్టలేదు, కానీ మీరు కానీ నార్మల్గా కుక్కర్లో పెడితే మాత్రం రైస్ నానబెట్టుకోండి. నానబెట్టుకోవడం అనేది చాలా మంచిగా రైస్ ఉడుకుతుంది. అండ్ బ్రౌన్ రైస్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. మీలో చాలామందికి బ్రౌన్ రైస్ అలవాటు లేకపోతే ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసేయాలి అని అనుకుంటే మాత్రం సింగిల్ పాలిష్ రైస్తో స్టార్ట్ చేయండి. అవి చాలా ఉత్తమం. బ్రౌన్ రైస్ తినలేము అన్న ఫీలింగ్ని అయితే ఈ సింగిల్ పాలిష్ రైస్ ఖచ్చితంగా పోగొట్టేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను వెజిటబుల్స్ చాప్ చేద్దాం అనుకుంటున్నాను. దోసకాయ టమాటా కర్రీ అండ్ బంగాళదుంప ఫ్రై. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ యూజ్ చేస్తున్నానని తెలుసు, బట్ కొనేంత టైం కూడా ఉండట్లా ఒక్కొక్కసారి. అండ్ ఎందుకో అది కొనాలి, మార్చాలి అని ఈ వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు అనిపిస్తుంది, కానీ నార్మల్గా అంటే మర్చిపోతున్నా ఆ విషయాన్ని. ఎట్లా అయినా దాన్ని ఒక గాజు చాపింగ్ బోర్డ్గా మార్చాలి. ఖచ్చితంగా మారుస్తాను. అండ్ వెజిటబుల్స్ కట్ చేయడం అనేది చాలామందికి ఇష్టం ఉండదు కదా. నాకైతే అట్లా ఏం లేదు, నేను ఈజీగానే కట్ చేసుకుంటాను. చాలామంది ఫాస్ట్గా అన్నీ ఈక్వల్ సైజులో భలే కట్ చేస్తారు. నాకు అలాంటి వాళ్ళని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. నేనైతే అంత ఈక్వల్గా కట్ చేయలేను, బట్ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది ఉల్లిపాయ ఖచ్చితంగా వాడతారు? నేనైతే అంత ఖచ్చితంగా ఉల్లిపాయ వెయ్యాలి, దాన్ని వాడాలి అన్న మూడ్లో అయితే ఉండరు. ఓకే, ఉంది కదా కట్ చేద్దాంలే అన్న ఫీలింగ్లోనే ఉంటాను. ఈ రోజుల్లో జెండర్తో తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రావాల్సిన స్కిల్ ఏంటో తెలుసా? వంట చేయడం అన్నమాట. ఆడ లేదు, మగ లేదు, ఇద్దరికీ ఖచ్చితంగా వంట రావాలి. నిజం చెప్పాలంటే నాకు ఈ మధ్య కాలంలో లైక్ ఒక 4-5 ఇయర్స్ నుండి నేను చూస్తుంటే ఆడవాళ్ళకంటే మగవాళ్ళే బాగా వంట చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ మగవాళ్ళు చేయలేనిది మనం చేసేది ఏదైనా ఒకటి ఉంది అంటే మాత్రం అది ఆ కిచెన్ని మనం వంట చేశాక నీట్గా క్లీన్ చేసి పెడతాము. వాళ్ళైతే చేస్తే చేస్తారు, లేకపోతే చెయ్యరు. అంటే చాలా వరకు చెయ్యరనే అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ కర్రీ అంటే దోసకాయ టమాటా ఇగురు, బంగాళదుంప ఫ్రై అంటే వాటి గురించి మీకు ఒత్తి చెప్పేదట్టే ఏమీ అంత గొప్ప కర్రీసే కావు. అండ్ మోర్ ఓవర్ అందులో నేనేమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయను, కారం ఉప్పు అంతే. సో నార్మల్గా మాట్లాడదాము అన్నట్టు వీడియో స్టార్ట్ చేశాను. ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై కూడా స్టార్ట్ చేశాను. నేనైతే బంగాళదుంప ఫ్రైలో గట్టిగానే ఆయిల్ వేస్తాను. నేను ఆయిల్ చాలా తక్కువ వేస్తాను. నో ఆయిల్ రెసిపీస్ అని పెట్టాను కదా, సో చాలా తక్కువ ఆయిల్ వేస్తాను అని నేను క్రియేట్ అయితే చేయదలుచుకోలేదు. నేను ఫ్రైస్కి ఆయిల్ గట్టిగానే వేస్తాను. తర్వాత సపరేట్ చేసి పక్కకు తీసేసి ఫ్రై కర్రీ వరకే యూజ్ చేసుకుంటాను, అంతే. అదేంటో కానీ నాకు ఈ పని బాగా వచ్చు అనుకున్నది మాత్రం ఇంటికి ఎవరైనా వచ్చినా, లేకపోతే ఎవరికైనా స్పెషల్గా చేసి ఇవ్వాలన్నా కూడా ఆ రోజు ఎందుకో ఖచ్చితంగా కుదరదనమాట. అదే ఇంట్లో ఎవ్వరు లేరు, లైక్ నేను ఒక్కదాన్నే ఉన్నాను, లేదు మా హస్బెండ్ బాబు వీళ్ళే ఉన్నారు, పెద్ద అవసరం లేదు, ఇది కుదిరినా కుదరకపోయినా అన్న రోజుల్లో మాత్రం కర్రీస్ నాకేంటో చాలా టేస్టీగా కుదురుతాయి. ఇందాక చెప్పాను కదా, మధ్యలో మనమైతే కిచెన్ని క్లీన్ చేస్తాము, వాళ్ళు చేయరని. సో మధ్యలో నేనైతే మాత్రం కిచెన్లో ఉన్న చెత్త చెదారం అంతా క్లీన్ చేసేస్తాను. అప్పటికప్పుడు వాడిని అన్నీ ఒకసారి వాటర్ వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. ఎక్కడి వరకు వచ్చాను, ఎవరైనా వస్తే మాత్రం కుదరదు తెలుసా. లైక్ నాకు దోశలు మామూలు రోజుల్లో అయితే చాలా బాగా లెగుస్తాయి, బట్ ఇంటికి ఎవరైనా వచ్చారు, వాళ్ళకి సర్వ్ చేయాలి అనుకున్న రోజుల్లో మాత్రం దోశలు చపాతీలు అస్సలు లెగవు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటో తెలుసా, నేను మామూలుగా తెలుసా ఇంట్లో నార్మల్గా తోడు పెడితే పెరుగు చాలా గెడ్డగా ఉంటుంది. అదే రేపొద్దున ఎవరైనా ఇంటికి వస్తున్నారు వాళ్ళ కోసం తోడు పెడితే మాత్రం అది ఆ రోజు ఎందుకో వాటరీగా ఉంటుంది. నాలా మీరు కూడా ఎంతమంది ఫేస్ చేశారు ఇలాంటి ప్రాబ్లమ్స్ని? అందుకే కంగారు పడకూడదు, నిదానమే ప్రధానం అంటారేమో పెద్దవాళ్ళు. నా గురించి చెప్పాలంటే మాత్రం ఈ ఇంట్లో నేను, మా వారు, మా బాబు కలిసి ఉంటాము. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అట్లాంటిదన్నమాట.
అండ్ ఈ కూర కూడా మా బాబు కోసమే. ఇంతకీ మీకు మా బాబు వయసు చెప్పలేదు కదా! 5 ఇయర్స్. తనకేం సెపరేట్‌గా వంట చేయడం అనేది అట్లా ఏం అలవాటు లేదు. ఈ కూర తనకిష్టం కాబట్టి వండుతున్నాను. నేను ఫస్ట్ నుండి కూడా లైక్ 6 నెలలప్పటి నుండి కూడా బాబుకి సెపరేట్‌గా వండాలి, అది పెట్టాలి అట్లా ఏం ఉండేదాన్ని కాదు. మాకేం వండితే అదే కొంచెం గ్రైండ్ చేసి తనకి పెట్టేసేదాన్ననమాట. వాటర్ పోసి అదే నెయ్యి పోసి అట్లా పోసి పెట్టేసేదాన్ని. అంతేగాని తన కోసం ఏదో వండాలి, ఏదో చేయాలి అని అనుకోలేదు. ఎందుకంటే మనం ఏం తింటామో అదే పిల్లలకి అలవాటు చేయడం మంచిది అని నాకు అనిపిస్తది. లైక్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ పిల్లలున్నారు. వాళ్ళకిప్పుడు 5 ఏళ్ళొచ్చినా కూడా కొంచెం కారం తగిలితే కారం అంటారు, ఉప్పు తగిలితే ఉప్పు అంటారు. మధ్యలో పనులు చేసుకుంటూ ఉండాలి గదా! అలాగే కుండలో వాటర్ అయిపోయినాయి అనమాట. సో, ఆ కుండలో వాటర్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు. లేకపోతే మధ్యాహ్నం తినేసరికి అవి చల్లబడవు. చిన్నప్పుడైతే ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్స్ పెట్టుకొని ఎన్నో బాటిల్స్ వాటర్ తాగేదాన్ననమాట. ఎస్పెషల్లీ సమ్మర్‌లో తాగి గొంతు నొప్పి, మామిడికాయలు తిని సెగ్గడ్లు వచ్చేసేవి. అలా ఉండేదాన్ని. కానీ పెళ్ళయ్యాక నాకు మా వారు ఖచ్చితంగా మాట్లాడంటే 1, 2 సంవత్సరాల క్రితం నుండి కుండ వాడడం అలవాటయింది. ఇది వాడడం వల్ల నాకు చాలా వరకు ఈ గొంతు నొప్పి, సమ్మర్‌లో వచ్చే ఇవి ఉంటాయి కదా! లైక్ నాకైతే గొంతు నొప్పి వచ్చిందంటే 2, 3 డేస్‌కి ఫీవర్ వచ్చేస్తది. ఇవన్నిటి నుండి తప్పించుకున్నానేమో అని అనిపిస్తుందనమాట. సో, మీలో ఎవరైనా కూల్ వాటర్ అంటే ఇష్టం ఉండి ఫ్రిడ్జ్ వాటర్ వద్దు అనుకునే వాళ్ళైతే కుండని ట్రై చేయండి. క్లీనింగ్ కూడా చాలా ఈజీగానే ఉంది. ఈ మధ్య ఇన్‌స్టాలో పిచ్చ వీడియోస్ అయితే వస్తున్నాయి గానీ, అసలు కుండతో క్లీనింగ్ గానీ, అవి గానీ చాలా ఈజీ. చేత్తో క్లీన్ చేస్తే కూడా చాలా క్లీన్ అవుతుంది. చూస్తూ ఉండంగానే నా వంట అయిపోయే స్టేజ్‌కొచ్చేసింది. ఈ కూర అయితే ఫైనల్ స్టేజ్‌లో ఉంది. అండ్ బంగాళదుంప ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ దింపేయడమే తరువాయి. వంటనెప్పుడూ కష్టంగా చేస్తే మాత్రం వండే వాళ్ళకి, తినే వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటది. నాకు ఈ 6 ఏళ్లలో నాకనిపించిందది. వంటని ఇష్టంగా గనక చేస్తే మాత్రం అది మనం ఏమీ ఏయకపోయినా కూడా చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. సో, చూసారు కదా! ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక అరగంటలోనే నా వంటంతా అయిపోయింది. సో, ఇది గైస్ ఇవాళ నా లంచ్ ప్లేట్. అన్నం, కూర, దోసకాయ కూర అండ్ బంగాళదుంప ఫ్రై. మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్ అండ్ బై బై. టేక్ కేర్.